హాయ్ ఫ్రెండ్స్, వణక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వేణిరామ్ డైరెక్షన్స్. ఆల్రెడీ మనం గోల్డ్ డైమండ్స్ చూసాం కదా. ఇప్పుడు మనం చూడబోయేది సిల్వర్ కలెక్షన్. చాలా బాగున్నాయి. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏది నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ లాంగ్ హారాలు, షార్ట్ హారాలు, నెక్లెస్లు అన్నీ ఉన్నాయండి. మొత్తం గోల్డ్ లాగా కనిపిస్తాయి చూడడానికి, కానీ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసి ఇస్తారనమాట. మనకి మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకునేటప్పుడు వాల్యూ సిల్వర్ అప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేటుకి తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, మామూలు రౌండ్ ఇయర్ రింగ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ ట్రే బాగుందని చెప్పి చూస్తాను అనమాట. సిల్వర్లో ఈ ఇయర్ రింగ్స్, చైన్స్ వచ్చి వెయిట్ కాదండి, అక్కడ పీస్ ఉంటుంది కదా, ఆ చైన్ ఎంత ఉందో దాని మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఎంత ఉన్నాయో దాని మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. అలా నేను చూసిన కొన్ని ప్రైస్ ట్యాగ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇవన్నీ సిల్వర్, మొత్తం స్టోన్స్ వర్క్ అది వచ్చి ఫ్యాన్సీ సిల్వర్ అనమాట. ఇవన్నీ పిల్లలకి కానీ లేదంటే మనం పార్టీలకి ఏదైనా దేనికన్నా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ డాలర్స్ అండి, సిల్వర్ డాలర్స్. ఇవి కూడా ఒక్కొక్క పీస్ ఇంత రేటు అని చెప్పి దాని మీద ట్యాక్స్ ఉంటాయి అనమాట. వెయిట్ గ్రామ్స్ లెక్కన కాదు మనం తీసుకునేది. అలాగా ఎక్స్చేంజ్ అనేది ఉండదండి. ద లెజెండ్ సరవణ స్టోర్స్లో మనకి దొరకని మోడల్ అంటూ ఉండదన్నమాట. చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి. మధ్యలో ప్లాస్టిక్ గాజులాగా ఒకటి కనిపిస్తుంది కదా, దానికి చిన్నది గోల్డ్ కలర్లో మనకి చేసిస్తారు అనమాట. చాలా డిజైన్స్ వెరైటీగా ఉంటాయి. మన ప్లాస్టిక్ ఏమో గాజు ఏంటంటే సపరేట్గా కొనుక్కోవచ్చు. ఒకటి 50 రూపీస్ ఎంత ఉంటుంది. అవి ఏంటంటే డ్రెస్కి మ్యాచింగ్గా మనం కలర్ గాజులు మార్చుకొని ఆ కడియం లాగా వేసుకోవచ్చు అనమాట, బ్రాస్లెట్ లాగా. ఇవన్నీ గాజులు, ఇవి కూడా అంతేనండి. మొత్తం అన్నీ కూడా 2 గాజులు ఇంత ప్రైస్. ఒక 2000, 3000 ఆ రేంజ్లో ఉన్నాయి. హెవీ వర్క్, కొంచెం హెవీగా లక్ష్మీదేవి లేదంటే ఇలా పచ్చలు పగడాలు ఉన్నట్టుగా ఉన్నాయేమో, కొంచెం ఒక 6000, 7000 అలా ఉన్నాయి గాజులు. ఇంకా హెవీ వర్క్ ఉన్నాయి, కొంచెం రేట్ ఎక్కువ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉంగరాలు, చాలా సింపుల్గా చిన్న చిన్నగా ఉన్నాయి. బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. అవి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉంగరాలు కూడా ఉన్నాయి. ఒక లాకెట్, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ సెట్ కింద వస్తాయి. ఇవి రుద్రాక్షికి పైన కింద తొడుగు వేశారండి. ఇవి మంచి ముత్యాలు అంటాం కదా మనం, ఆ దండలు. ముత్యాల సైజుని బట్టి డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి. మనకి ఏ స్టోన్స్ కావాలన్నా, ఏ ముత్యాలు కావాలన్నా అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చి నేమ్స్ ఉంటాయి కదా, మన నేమ్ లెటర్స్ కానివ్వండి, చిన్న చిన్న స్వామి డాలర్స్ కానివ్వండి, అవి కూడా ఒక పీస్ ఇంత అని ప్రైస్ ఉంటుంది అన్నమాట. ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి లేదంటే షాపుల్లో కానీ మన ఇంట్లో కానీ పెట్టుకోవడానికి చూడండి, ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఇది లోపలంతా కూడా సిల్వరే. ఆ డిజైన్ చేసిన దేవుడు ఫోటో అంతా కూడా సిల్వర్ ఫోటో అనమాట. క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగల్ అన్నీ వస్తున్నాయి కదండి. సో అందుకని చాలా కలెక్షన్స్, కొత్త కలెక్షన్స్ చాలా వస్తున్నాయి. నేను వెళ్ళినప్పుడు కూడా చాలా కలెక్షన్స్ అప్పుడే తెచ్చి ఇంకా పెడుతున్నారు. ర్యాక్లో కూడా ఇంకా పెట్టలేదన్నమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుందండి. ఒక బాక్స్లో మొత్తం ప్యాకింగ్ లాగా, గిఫ్ట్ బాక్స్ లాగా ఉంది. ఆ బాక్స్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగుంది. ఇవన్నీ అవార్డులు ఇస్తారు కదా కొంతమంది, స్కూల్లో ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు, ఆఫీసుల్లోనూ, అవి కూడా సిల్వర్లో ఉన్నాయి. ఛానల్ సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి, చాలా మోడల్స్ చూపిస్తాను. మనం ఎవరికైనా ఈ న్యూ ఇయర్కి కానీ, సంక్రాంతికి కానీ, క్రిస్మస్కి కానీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా అందరూను. అటువంటిప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు అవి కూడా ఆర్డర్ ప్రకారం వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ రెడీగా, ఎక్కువే ఉంటాయి క్వాంటిటీ, లేదు ఇంకా ఎక్కువ కావాలంటే ఖచ్చితంగా రెడీ చేసి ఇస్తారు. ప్రతిదీ కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏ గిఫ్ట్ ఐటమ్ కానివ్వండి, పూజ సామాను కానీ. ఇది చూడండి, చిన్న తులసి దగ్గర నుంచి పెద్ద తులసి, అలాగే గోల్డ్ కలర్లో సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అనమాట. తులసి కోట అంటాం కదా అది. వినాయకుడి విగ్రహాలు చూడండి, చాలా చిన్న విగ్రహం ఉంది. అది ఒక 1500 ఎంతో వస్తుందన్నారు. అక్కడి నుంచి పెద్ద విగ్రహం వరకు ఉందన్నమాట.
వెయిట్ని బట్టి విగ్రహాల యొక్క రేటు మారుతూ ఉంటుంది. మనం వరలక్ష్మి పూజకి అమ్మవారి ఫేస్ అది వాడుతూ ఉంటాం కదా, ఇప్పుడు చాలామంది కలశానికి పెట్టుకుంటున్నారు కదా, అది కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా రకాలు ఉన్నాయి. ఈ మురుగన్ అంటే తమిళనాడు ఫేమస్ మురుగన్ వేలు అవి ఉన్నాయి. చాలా వెరైటీ దేవుడి బొమ్మలకి, దేవుడి విగ్రహాలు, అవన్నీ నాగసర్పాలు, మనం గృహప్రవేశానికి ఆవు దూడ బొమ్మలు అవి పెట్టుకొని లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కొంటూ ఉంటాం కదా, అవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇది సిల్వర్లోనే యాంటిక్ ఒక టెంపుల్ మోడల్ చేశారు చూడండి. అసలు లక్ష్మీదేవి టెంపుల్, ఏనుగులు కానివ్వండి, చెక్కడం చాలా బాగా చెక్కారు. డైరెక్ట్గా చూస్తే ఆ లుక్ తెలుస్తుంది, వీడియోలో కన్నా కవర్ చేసేసి ఒక డిస్ప్లేలో పెట్టారనమాట. దానివల్ల కొంచెం క్లారిటీ లేదు. మనం ప్రతి పూజలోనూ కలశం పెట్టుకుంటాం కదండి, ఇది కలశం చెంబు అంటాం కదా, అది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి వెయిట్కి తగ్గట్టుగా చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో యాంటిక్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక మండపం లాంటిది చిన్నది, ఆసనం అంటాం కదా, దేవుణ్ణి కూర్చోబెట్టి పూజ చేసుకునేలాగా. పక్కనేమో పువ్వులు పట్టుకొని గుడికి వెళ్తాం కదా మనం, దాని పేరు మర్చిపోయాను, గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి. దేవుడికి అభిషేకం చేయడానికి శంఖం యూజ్ చేస్తారు కదండి, అది దానికి సిల్వర్తో తొడుగు చేశారు. ఆ శంఖం పెట్టుకోవడానికి కింద ఒక స్టాండ్ లాంటిది కూడా చేశారనమాట. చూడ్డానికి చాలా బాగుంది. శంఖం కూడా చాలా వెయిట్గా ఉందండి. ఒరిజినల్ శంఖాలు కొంచెం వెయిట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇది చూడండి అష్టలక్ష్మి చెంబు, చాలా బరువు ఉందండి. 400 గ్రాములు అంట అది చెంబు వచ్చి. మనం కలశం పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అలాగే యూజ్ చేస్తారు దాన్ని. 400 గ్రాములు ఉంది. దేవుడి గుళ్ళో కొన్నిసార్లు దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు ఇటువంటి బకెట్స్ అవి వాడతారంట. కొంచెం ప్రసాదం పెట్టినప్పుడు ఈ చిన్న సైజు, ఇదే చిన్న సైజు అంటున్నారు, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయి. ప్రసాదం పెట్టడానికి, అది అభిషేకానికి కానీ నీళ్ళు తీసుకురావడానికి యూజ్ చేస్తారంట. యాంటిక్ మోడల్ చూడండి, మధ్యలో కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఇదన్నీ యాంటిక్ మోడల్ అంటారు. ఇవన్నీ ఆసనాలు, దేవుణ్ణి కూర్చోపెట్టి పూజ చేసే ఆసనాలు, పన్నీర్ జల్లుకుంటాం కదా అవి. ఈ అద్దం చూడండి, 365 గ్రామ్స్ అంట, బరువుగా ఉంది ఉండడానికి అద్దం. మొత్తం అంతా సిల్వర్తో చేశారు. చూడండి కింద పట్టుకునేది పికాక్ డిజైన్ ఇచ్చారనమాట. డిఫరెంట్గా ఉంది, బరువుగా ఉంది మెయిన్. ఇవి చూడండి చిన్న చిన్నవి సిల్వర్లో కిచెన్ ఐటమ్స్ అంట. మనం ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా ప్లాస్టిక్లో కానీ చెక్కలో కానీ, ఇవి సిల్వర్వి. సిల్వర్లో గిలిగిచ్చికాయలు, సిల్వర్లో ఉగ్గు గిన్నెలు అవి ఉంటాయి కదా, ఆ ఉగ్గు గిన్నెలు చాలా రకాల సైజుల్లో ఉన్నాయి. ఇది చూడండి ఫ్యాను తిరుగుతుందండి. ఫ్యాను దీంట్లో బ్యాటరీ వేశారంట. నేను అనుకున్నాను జస్ట్ ప్రెస్ చేస్తే తిరిగిలాగా ఏదన్నా ఆప్షన్ పెట్టారేమో అనుకున్నాను, కానీ బ్రదర్ చెప్పారు లేదు మేడం ఇందులో బ్యాటరీ వేసామని. ఇవి గుర్తున్నాయా మీకు ఎవరికైనా? మనం చిన్నప్పుడు బొట్టు తిలకంలో ముంచుకొని కలర్ కలర్గా డిజైన్ వేసుకునే వాళ్ళం కదా, ఆ బొట్టు డిజైన్స్ అండి సిల్వర్లో ఉన్నాయి. ఉగ్గిగిని చూసారా భలే ఉంది, సిల్వర్ గిలిగిచ్చికాయండి, భలే క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, వాళ్ళకి ఫుడ్ ఫీడ్ చేయడానికి చిన్న గిన్నెలు, స్పూన్లు. ఇవి చూడండి వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ బొమ్మలు, బాటిల్స్, ఫీడింగ్ బాటిల్ మీద, కప్పుల మీద, వాటర్ బాటిల్స్ మీద, మనకి చూడండి అన్నిటి మీద వేసేసి ఉంచారనమాట పిల్లల అట్రాక్షన్ కోసం. నేను వెళ్ళినప్పుడు అప్పుడే వచ్చిందండి స్టాక్. ఇది బాక్స్ సిల్వర్లో యాంటిక్ మోడల్లో బాక్స్ అనమాట. ఇది కూడా వెయిట్, చాలా వెయిట్ ఉంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ చేస్తారంట. ఇందాక పెద్ద మండపం చూసాను కదా, ఇంకో సెక్షన్లో ఇది చిన్న మండపం. చిన్నగా దేవుని పెట్టుకొని ఆ పైన గొడుగుది అది రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం పెట్టుకోవచ్చు.
కావాలనుకుంటే. గంధం గిన్నెలు చాలా బాగున్నాయండి. వెయిట్ లెస్లో కూడా ఉన్నాయి, వెయిట్ ఎక్కువలో కూడా ఉన్నాయి. ఇది యాంటిక్ మోడలు, అదేమో కలర్స్ వేశారు అక్కడక్కడ చూసారా అలాగా. మనం అత్తరు జిమ్ముకునేది అని చెప్పాను కదా, ఇదే. ఇది చూడండి పసుపు కుంకాలది డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఒకటి ఉంది, చాలా నచ్చింది నాకు. అది చూపిస్తాను. ఇదేనండి, భలే ఉంది కదా చూడ్డానికి, చాలా బాగుంది. యాంటిక్ కలర్స్ అన్నమాట. ఇది ఫుల్ సిల్వర్. ఇది లక్ష్మీదేవి ఆసనం అండి. చుట్టూ మొత్తం డిజైన్ చెక్కారు, అటు ఇటు నెమళ్ళు చెక్కారు. నెమలి పురి విప్పితే ఉంటుంది కదా, ఆ డిజైన్ అనమాట చుట్టూరును. కుంకుమ బన్నీలు రకరకాల డిజైన్లో ఉన్నాయి. ఒక్కొక్కటి లైట్ వెయిట్లో ఉన్నదేమో చిన్నగా ఉంటుందేమో అనిపిస్తుంది కదా, లైట్ వెయిట్లో కూడా పెద్ద సైజు కూడా ఉన్నాయి. చాలా రకాలు. కొంచెం ఎనామిల్ పెయింట్ వేసినవి, కుంకుమ బన్నీల్లో కూడా గోల్డ్ కలర్ వేసినవి కూడా ఉన్నాయి. చూడండి, ఇవి గోల్డ్ కలర్ వేశారు. చూడ్డానికి గోల్డ్ లా కనిపిస్తుంది కానీ పైన జస్ట్ కోటింగ్ అనమాట. ఇది కూడా కుంకుమ బన్నీ. ఇది వచ్చి సెట్ అండి. ఏనుగుకి పైన మూత తీస్తే కుంకుమ బన్నీ. ఈ సెట్ ఏంటంటే కుంకుమ, గంధం, అలాగే అత్తరు. పెళ్ళిళ్ళలో యూస్ చేయడానికి, ఫంక్షన్స్లో యూస్ చేయడానికి అందరూ తీసుకుంటున్నారంటే ఇప్పుడు ట్రెండ్లో ఉందండి ఇది సెట్. చాలా బాగుంది. చూసారా మీరు? సిల్వర్లో హ్యాండ్ బ్యాగ్ చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా? చాలా బాగుందండి. ఇంట్లో ఇప్పుడు అందరూ చాట పెట్టుకుంటే మంచిది అంటారు కదా, సో అది కూడా సిల్వర్లో ఉందన్నమాట. అక్కడ ఇంట్లో పెట్టుకోవడానికి అందరూ చాలామంది కొంటున్నారు. హ్యాండ్ బ్యాగ్ చూపిస్తుంటే బాగుందని చెప్పాను. బాగుందని చెప్తుంటే తీసుకోండి అంటున్నారు. కొనేసి ఇవ్వండి, మీరే ఇచ్చేయండి అంటే నవ్వుతున్నారు వాళ్ళు. కొన్ని పూజల్లో 108 పువ్వులు కానీ మనం పూజ చేసేటప్పుడు కౌంట్ చేస్తూ ఉంటాం కదా, గోల్డ్ కలర్లో, సిల్వర్ కలర్లో 2 కలర్స్లో ఉన్నాయి. ఇవన్నీ చిన్నపిల్లలకి కాళ్ళకి చేతులకి వేసే కడియాలు, చిన్నపిల్లల పట్టీలు అన్నీ ఉన్నాయి. లక్ష్మీ వెలకు అంటాం కదా, లక్ష్మీ వెలకు. చూడండి, సిల్వర్, మొత్తం సిల్వర్. కత్తులు, దేవుడు బొమ్మలు చాలా బాగున్నాయి. ఇవి డిస్ప్లేలో పెట్టిన పీసెస్ అండి ఇవన్నీను. దీపాన్ని తమిళ్లో వెలకు అంటారండి. కామాక్షి వెలకు అంటే కామాక్షి దేవి దీపం అనమాట. ఆ దీపాలు తమిళనాడు ఫేమస్ బాగా, ప్రతి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ అవే. ఇవి కలర్గా డిఫరెంట్ డిజైన్స్లో, డిఫరెంట్ సైజెస్లో గ్లాసులు, ప్లేట్లు, చాలా రకాలు. మనం పెద్ద కుందులు వాడతాం కదా, పూజకి ఏదో వాడతాం కదా, చిన్న సైజు అవిను. ఇక్కడ అంతేనండి, ప్రతి వాళ్ళ ఇంట్లో పెద్ద సైజు ఖచ్చితంగా ఉండాలి. ఇవి దీపపు కుంది పెద్ద సైజు ఉండాలి. చిన్నవి అయితే మామూలు రోజు పెట్టుకుంటారు, కానీ కార్తీక మాసం అని చెప్పి వీళ్ళకి ఒక కార్తీక మాసం ఉంటుంది, ఆ మంత్ ఫుల్గా పెద్ద దీపం వెలిగిస్తారు. చాలా బాగుంటుంది. ప్రతి ఫంక్షన్లో కూడా తమిళనాడులో ఖచ్చితంగా ఆ దీపం యూస్ చేస్తారు. పట్టీలు, పెద్ద పట్టీలు ఉంటాయి కదా, లావుగాను. ఒక్కొక్కళ్ళ కాళ్ళకి చూస్తే కేజీల లెక్కన ఉంటాయండి, అంత పెద్దవి కూడా ఉంటాయి. ఇక్కడ చిన్న పట్టీలు, ఫ్యాన్సీ పట్టీలు అన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ చిన్న సైజు, అంటే చిన్న వెయిట్ తక్కువ ఉన్నవి, సింపుల్గా డైలీ మనం యూస్ చేస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ చాలా రకాలు ఉన్నాయి. ఇవి వచ్చి ఇప్పుడు చిన్నపిల్లలు యూస్ చేస్తున్నారు కదా, కాలేజీ వాళ్ళు కానీ పిల్లలు కానీ, మనకి ఫ్యాన్సీగా కావాలి డిఫరెంట్గా అని చెప్పి యూస్ చేస్తున్నారు కదా, ఆ టైప్ పట్టీలు ఇవి. ఇదంతా లెజెండ్ సరవణ స్టోర్స్ కలెక్షన్ అండి. డిజైన్స్ చాలా ఉంటాయి. లెజెండ్ సరవణ స్టోర్స్ పాడీలో ఒకటి ఉంది, టీ నగర్లో కూడా ఒకటి ఉంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. కోయంబేడ్ బస్ స్టాండ్ నుంచి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. కలెక్షన్స్ ఒకసారి చూడండి వెళ్ళి, చాలా అంటే చాలా బాగున్నాయి. స్టాఫ్ అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. అన్ని కలెక్షన్స్ మనం ఏది అడిగితే అది చాలా రకాలు చూపిస్తారు. పట్టీల్లో స్టోన్స్ వచ్చిన పట్టీలు కూడా ఉంటాయి కదండి, ఇవి ఆ టైప్ స్టోన్స్ వచ్చి పట్టీలు వస్తాయి అన్నమాట. ఇవి కూడా 40 గ్రామ్స్ అలా ఉన్నాయండి, స్టార్టింగ్ నుంచే ఉన్నాయి.
ఆవు దూడ బొమ్మ భలే ఉంది కదా, డిస్ప్లేలో ఉంది, ఇది చాలా బాగుంది. ఈ పట్టీలు చూడండి, మొత్తం మువ్వలు చాలా బాగున్నాయి. వెయిట్ వచ్చి 100 గ్రామ్స్. ఇవి 100 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర 17,000 వస్తుందని చెప్పింది అమ్మాయి. ఇవన్నీ చాలా సన్నగా ఉన్న పట్టీలు, లావుగా ఉన్న పట్టీలు అన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. ఇవి వెయిట్ లెక్కన ఇస్తారంట. ఈ పట్టీలు మాత్రం బాగా లావుగా ఉన్నాయి. వెయిట్ నేను ఇప్పుడు నా చేతితో పట్టుకున్నాను కదా, ఇది వచ్చి 1/2 kg ఉందండి వెయిట్. వెంకటేశ్వర స్వామి అలివేలి మంగ చాలా బాగున్నాయి. ఇది డైరెక్ట్గా చూసేటప్పుడు వినాయకుడు కూడా చాలా మెరుస్తుంది అనమాట. వినాయకుడి మెడలో దండ వేశారు కదా, అది కూడా సిల్వర్తో పువ్వులు చేసి వేశారనమాట దండ. అది మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అంటే ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో షాపింగ్ అంతా చూపిస్తాను నేను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.